హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంక పొద్దున్నే వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేసుకున్నాను. ఈరోజైతే కొంచెం లేట్ అయిందనమాట. ఎందుకనో తెలీదు గానీ అస్సలు మెలుకు రాలేదు. పావుతక్కువ 6 అయిపోయింది. అసలు చాలా సంవత్సరాల నుంచి ఇంత లేట్‌గా లెగవటం అయితే ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడైనా సరే నాకు పనున్నా లేకపోయినా 5 గంటలకల్లా లేస్తాను. అంతకుముందు వీడియోస్‌లో గూడా చాలా సార్లు చెప్పాను గదా! 5:00కల్లా లేవటం నాకు చాలా అంటే ఎప్పటినుంచో అట్లా అలవాటయిపోయింది అని. ఇంకేదన్నా ఎక్స్‌ట్రా పనుందనుకోండి 4, 4:30 అట్లా లేస్తాను. ఈరోజు చెప్పాను గదా! అస్సలు మెలుకు రాలేదు అని. వాకిట్లో ముగ్గు పెట్టేటప్పటికి 6:30 అయిపోయిందనమాట. అందులోనూ ఈ ఎండాకాలం ఏంటంటే మనకి 5, 5:15 కల్లా తెల్లారిపోయిద్ది. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇలా ఒకసారి మొక్కలన్నీ చూసుకుంటా ఉన్నాననమాట. ఉంది 4 మొక్కలే. వాటినే ఏంటో అబ్బరంగా రోజుకి టైం కుదిరినప్పుడల్లా పొద్దున, సాయంత్రం అట్లా చూసుకుంటూ తృప్తి పడతా ఉంటాను. మా వారు ఎప్పుడు మట్టి తోలిస్తారో, నేనెప్పుడు మొక్కలు పెట్టుకుంటానో అని ప్రతిరోజు అనుకుంటా ఉంటాను. ఇంకా నేను ఎదురు చూసే కొందికి ఇంకా అది అలా, అలా, అలా లేట్ అయిపోతా ఉందనమాట. పనాళ్ళు దొరకట్లేదు. మనం ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే సరిపోదు గదా! దానికి టైం గూడా కలిసి రావాలి. మేమెంత ఎదురు చూస్తున్నామో అది అంత లేట్ అయిపోతా ఉందనమాట. ఎందుకనో తెలీదు గానీ పనాళ్ళు అస్సలు దొరకట్లేదండి. ఈ మట్టి పని అనేటప్పటికి ఇప్పుడు వేరే పని ఏదన్నా అనుకోండి మనం రోజుకి కొంచెం చేయగలుగుతాం గానీ, మట్టి పని అనేటప్పటికి చేయటం చాలా కష్టం. విపరీతంగా ఒళ్ళు నొప్పులొచ్చేస్తాయి అనమాట. అందుకనే కొంచెం భయంగా అనిపిస్తుంది. అంటే మా వారు నేను రోజుకి కొంచెం చేసుకుందాము, పనాళ్ళు ఎటు దొరకట్లేదు కదా! పొద్దున, సాయంత్రం రోజుకి ఒక గంట చేసుకున్నా కూడా ఒక 5, 6 రోజులకి అయిపోయిద్ది. చేసుకుందాము అని అనుకున్నాం గానీ, మళ్ళీ భయమేసిందనమాట. విపరీతంగా బాడీ పెయిన్స్ వచ్చినియి అనుకోండి. మళ్ళీ ఇంకా ఆ నొప్పులకి జ్వరం గూడా వచ్చిద్ది. ఇంక అందుకని భయపడుతున్నాం అనమాట. అదొకటి. ఇంకో కారణం ఏంటంటే, నాకు పెళ్లి బట్టలవి ఉన్నాయి కుట్టాల్సినయి. ఇప్పుడు జ్వరం గానీ ఏదన్నా తెచ్చుకొని అడ్డం పడ్డాననుకోండి, మళ్ళీ అయి ఆగిపోతాయి గదా! ఇంక మా వారికి గూడా ఇప్పుడు సీజన్ గాబట్టి, ఒడ్డు సీజన్ గాబట్టి, కొంచెం పని గూడా ఎక్కువగా ఉంటుందనమాట. ఇంక అలా కుదరకుండా అయిపోతుంది. ఇంక మనం అనుకున్న పనులన్నీ గూడా లేట్ అయిపోతున్నాయి. ఇంక ఇంటికి దరిపక్క మొక్కల్లో బాగు చేయించాలి అని మేము అనుకుంటున్న దగ్గర నుంచి, మేము అనుకున్న పని ఏది అవ్వట్లేదు. అసలు ఇంక అట్లా లేట్ అయిపోతా ఉందనమాట. ఎందుకో తెలీదు. ఇంక మా మీద మాకే ఇంక ఇది ఎన్ని రోజులు ఇట్లా చూసుకోవాలి అంటే అంత ఆగమాగంగా ఉంది గదా! ఇంకా ఎన్ని రోజులు ఇట్లా పెట్టుకోవాలి, రోడ్డమ్మటే గదా! చూడటానికి అస్సలు బాలేదు అని అట్లా అనుకుంటా ఉంటున్నాము. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఇంకొకసారి అలా అయిపోతూ ఉంటుంది. ఇంకా మొక్కలన్నీ అలా చూసుకొని ఇంకా లోపలికైతే వచ్చేసాను. అన్నట్టు మన ఇంటి ముందు మొక్కజొన్న చేను ఉంది కదా, నేను చెప్పటం మర్చిపోయా. నిన్న మొక్కజొన్న కండెలన్నీ ఎరగదీశారనమాట. అంటే నేను లేనులేండి కండెలు ఎరగదీసినప్పుడు, లేకపోతే వీడియో తీసేదాన్ని. నేను వచ్చేటప్పటికి ఇంక అట్లా కండెలు చేనంతా కండెలు ఎరగదీసి అట్లా వేశారనమాట. ఇంకా అదే ఒక క్లిప్ తీశాను మీకు చూపించుదాము అని. ఇంక బయట వాకిట్లో ముగ్గేసి ఇంక మొక్కలకి నీళ్ళు అవి పెట్టి వచ్చి ఇంక టిఫిన్ అది చేశాను మా వారికి. ఇంకా తినేసి వెళ్ళారనమాట. ఇంక వంట పని అయితే ఏం చేయలేదు. ఇంకా అర్జెంటుగా ఇవ్వాల్సినవి నార్మల్ బ్లౌజులు 2 అయితే ఉన్నాయి. ఇంకా అవైతే కుడదాము అని చెప్పి మిషన్ పెట్టాననమాట. ఇంక ఇక్కడ నేను మిషన్ కుడుతుంటే పక్కన వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చారనమాట. మన దగ్గరే 2 శారీసు ఒకేలాంటి శారీస్ 2 తీసుకున్నారు. వాటిని అంటే మదర్ అండ్ డాటర్ కాంబో లాగా, అంటే ఇద్దరు పాపలనమాట వాళ్ళకి. పాపలిద్దరికీ లాంగ్ ఫ్రాకులు, అలాగే తనకి శారీ అట్లా స్టిచ్ చేయమని ఒకే మోడల్ శారీస్ 2 తెచ్చిపెట్టమంటే నేనైతే అవి తీసుకొచ్చాను. ఇంకా అవి ఎలా ఉన్నాయో శారీస్ ఒకసారి వచ్చి చూసుకో అని చెప్తే ఇంక తనైతే వచ్చి చూసుకుందనమాట. అంటే తనేం సెలెక్ట్ చేసుకోలేదు. నేను షాపింగ్కి వెళ్తుంటే నీకు నచ్చిన శారీస్ తీసుకురా అని చెప్పారనమాట. అందుకని ఇంకా నాకు నచ్చినవి తెచ్చాను. తనకు కూడా చాలా బాగా నచ్చినాయి అనమాట. అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలి. నిన్నగాక మొన్న షాపింగ్కి అయితే వెళ్ళాము. నేను అది వీడియో ఏం తీయలేదులే కానీ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఒకే
లాంటి శారీస్ 30 శారీస్ మనకి ఆర్డర్ వచ్చిందనమాట. ఒక్కళ్ళే బుక్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. వీడియో తీయపోవటానికి కారణం ఏంటంటే నాది ఫోన్ కింద పడి పగిలిపోయింది. అదొకటి. చెప్పాను కదా స్టాండ్ కూడా ఇరిగిపోయింది అని. ఇంకా అందుకోసం ఫోన్ సరిగ్గా పనిచేయలేదు. అదొకటి. అసలు నాకు వీడియో తీయాలి అన్న ఆలోచన కూడా రాలేదులే. ఇంకా ఒకేలాంటి శారీసు 30 శారీస్ ఒక్కళ్ళే ఆర్డర్ చేసుకునేటప్పటికి అసలు మాటల్లో చెప్పలేనంత ఆనందం వేసింది. ఇంకా అవి తీసుకొచ్చినప్పుడే ఇంకా తినికి కూడా 2 శారీస్ తీసుకొచ్చాననమాట ఒకేలాంటివి. ఇంకా అవి స్టిచ్ చేసేటప్పుడు చూపించుతాను. ఎలాంటి శారీస్ తెచ్చాను, అసలు ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా మీకు చూపించుతాను. ఇంకా బ్లౌజులు 2 కుట్టడం అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాననమాట. టైం వచ్చేసి 11 అయిపోయింది. ఇంకా హడావిడిగా వంట చేద్దాము అని చెప్పి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చాను. ఇంక ఈరోజు ములక్కాయ ముక్కలు 5-6 ముక్కలే ఉన్నాయి అన్నమాట. కూరగాయలు అయ్యి ఇంటి దగ్గరికి వస్తారు ఇప్పుడు కూరగాయలు. ఇంక వాళ్ళు వస్తారులే అన్నట్టుగా నేను బయట ఏం తెప్పించుకోలేదు మా వారి చేత. ఇంక వాళ్ళు కూడా రాలేదన్నమాట. ఎప్పుడు వారానికి ఒకసారి 2 సార్లు ఆటోలో వస్తాయి అన్నమాట కూరగాయలు. ఇంకా వాళ్ళు కాకుండా సైకిళ్ళ మీద కూడా వస్తాయి. పొద్దున్నే ఆకుకూరలు ఇంకా ప్రతిదీ మనకి ఇంటి ముందుకే వస్తాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళవసరం లేదు. కానీ ఎందుకనో కానీ ఒక 5-6 రోజుల నుంచి ఎవరు రావట్లేదు. ఇంకా కూరగాయలు కూడా అయిపోయినాయి అన్నమాట. ఇంక నేను తెప్పించుకోలేదు. ఇంకా ప్రస్తుతానికైతే ఇంట్లో 4-5 ముక్కలు ములక్కాయ ముక్కలు ఉన్నాయి. ఇంకా అవి పాలు పోసి వండుతున్నాను అనమాట. ఈ ములక్కాయ పాలకూర అయితే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఇంకా ప్రస్తుతానికైతే ఈ కర్రీ చేస్తున్నా. మనం ఏదన్నా పని మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఆనందం కన్నా మనం సక్సెస్ పొందుతాం చూసారా, అప్పుడు ఆ ఆనందం అయితే మాటల్లో చెప్పలేము. మేము శారీ బిజినెస్ పెట్టినప్పుడు చాలా భయపడ్డాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది శారీ బిజినెస్సే చేస్తున్నారు. అందులోనూ మాకు ఇంటి దగ్గర మా బజార్లోనే ముగ్గురు స్టార్ట్ చేశారనమాట. అసలు నేను శారీస్ తెచ్చానే కానీ అవి సేల్ అవుతాయా లేదా, ఎట్లాగా ఏంటి అని చాలా టెన్షన్ పడ్డాను. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. పర్లేదులే అని అనుకుంటున్నా. ఇంతలోనే ఒకేసారి ఇన్ని శారీస్ ఆర్డర్ చేసుకునేటప్పటికి చాలా హ్యాపీగా అనిపించిందనమాట. నేను ధైర్యం చేసి మొదలుపెట్టినందుకు భగవంతుడు ఇలా ఒక దారి చూపించాడు అని అనిపించింది. మనం ప్రయత్నం లోపం లేకుండా మనం కష్టపడి చేస్తుంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి సాయం చేస్తాడు అనటానికి ఇదొక నిదర్శనం అనిపించింది. ఇలాగే ఇంకా మంచి మంచి ఆర్డర్స్ రావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మనం ఏది చేసినా ₹1 వచ్చిద్దని, దానివల్ల మన పిల్లల భవిష్యత్తు బాగుండిద్దనే కదా మనం ఏది చేసినా కూడా. ఎంత కష్టపడ్డా ఏం చేసినా వాళ్ళ కోసమే. ఇంకా అలా నడుస్తూ ఉందన్నమాట నా శారీ బిజినెస్కి సంబంధించిన విశేషాలు అయితే అవన్నమాట. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్ అండి చేసుకోవటం. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని తిరగమాతలో ఉల్లిపాయ ముక్కలు, మనం కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు వేసి అవి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఇంకో 5 నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేసి ఇంకా మనకి ఆ ములక్కాయ ముక్కలు ఉడకాలి కాబట్టి కొంచెం లైట్గా వాటర్ పోసుకొని ములక్కాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇంకా ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకొని లాస్ట్లో పాలు పోసుకోవటమేనమాట. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా సింపుల్ అండి. ములక్కాయ పాలకూర చేసుకోవడం అయితే అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ నేను నార్మల్ బియ్యం కాకుండా ఇంకో బియ్యం చూపించాను కదా, అవి వచ్చేసి కొరలు అనమాట. ఒక వారం 10 రోజుల నుంచి స్టార్ట్ చేసాము తినటం. అంటే అసలు తినగలుగుతామా లేదా అని 2 ప్యాకెట్లే తీసుకొచ్చామన్నమాట. అంటే ఆల్రెడీ మేము అంతకుముందు ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒక 2 నెలలు తిని ఆపేసాము. తినలేకపోయామన్నమాట. అంటే ఇప్పుడు గుజ్జు కూరలు, పులుసులు ఎక్కువగా వంట చేసుకుంటారు చూసారా, వాళ్ళైతే తినగలుగుతారు. మేమేమో ఎక్కువగా ఫ్రైలు చేసుకుంటాం. అంటే డీప్ ఫ్రైలు కాదు, మామూలుగా ఫ్రై లాగా చేసుకుంటాం అన్నమాట. అవి ఏంటి ఆ అన్నంలో అస్సలు కలవు, మనం తినలేము కూడా అలవాటు లేని వాళ్ళం. ఇంక ఇప్పుడైతే వెయిట్ తగ్గాలి అనుకుంటున్నాం కాబట్టి ఎలాగైనా సరే అలవాటు చేసుకుందాము అని చెప్పి ఇంకా అవైతే ప్యాకెట్లు తీసుకొచ్చాము. ఇవి మనం వండుకునే ముందు ఒక 8 గంటలు నానబెడితే చక్కగా ఉడుకుతాయి అన్నమాట.
ఇంకా అక్కడ ఒక చిన్న గిద్ద చూయించాను కదా, దానికి సగానికైతే వండుకుంటున్నాం మనిషికొచ్చి. ఇంకా చెప్పాను కదా ఒక వారం అవుతుంది స్టార్ట్ చేసి అని. ఇంకా దాంతోపాటు ఇంకా అత్తయ్యకి, పిల్లలకి, పప్పీకి, రోజీకి మామూలుగా రైస్ కడిగి పెట్టాననమాట. ఇంకా వంట అంతా పూర్తయిపోయి మేము భోజనం చేసిన తర్వాత సాయంత్రం కొంచెం చల్లబడ్డాక ఇంక ఇటు ఈ మొక్కల్లో చెప్పాను కదా, ఇంకా రోజు అలాగే చూస్తూ ఉంటే అస్సలు పనులు అవ్వటం లేదు. ఇంకా అసలు చూడబుద్ధి కావటం లేదు కూడా. రోడ్డు అమ్మటే చాలా రోతగా అనిపిస్తుంది. ఎట్లాగా ఏంటి పనాళ్ళు దొరకట్లేదు అని అనుకుంటున్నాము. ఇంకా లాభం లేదు. ఒకే రోజు చేయలేకపోయినా రోజు కొంచెం అన్న చేద్దాము అన్నట్టుగా మొదలుపెట్టానమాట. కొంచెం ఆ పక్కనంతా ఉన్న అడ్డాలన్నీ తీసి ఒక పక్కన వేసాను. ఏమనుకోకండి అబ్బా, ఇవాళ ఎందుకనో వాయిస్ ఇస్తున్నానే కానీ కాసేపటికి ఒకసారి గొంగురు పోతూ ఉంది. ఆపుకొని వాయిస్ ఇస్తున్నా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఆపకుండా చెప్పాలి అంటే చెప్పలేకపోతున్నా, ఎందుకో గొంగురు పోతూ ఉందన్నమాట మధ్య మధ్యలో. అయితే ఇంకా రోజు కొంచెం చేద్దాము అన్నట్టుగా కొంచెం అక్కడక్కడ ఉన్నవన్నీ అడ్డాలన్నీ ఒక పక్కన వేసేసి ఇంకా మొక్కలకు కూడా నీళ్లు పెట్టేస్తున్నా. ఈ ఎండాకాలం ఆ ఉన్న 4 మొక్కలన్నా కాపాడుకుందాము అని చెప్పి ఇంక ఇట్లా నీళ్లు పోస్తూ ఉన్నాను. ఇక్కడ మనకి ట్యాంక్ నిండిపోయిన తర్వాత బయటికి కింద పడిపోయే నీళ్ళకి గాబు పెట్టామన్నమాట. అది పెట్టకపోతే మట్టి అంతా కారిపోయి అటు చేలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఆ గాబు పెట్టాము. ఇంకా గాబులో పడ్డ నీళ్లు మొక్కలకు పోస్తానన్నమాట అప్పుడప్పుడు. ఆ గాబులో వచ్చిన వారికి అటు మొక్కలకు పోసాను. ఇంక ఇటు వచ్చేసి ట్యాప్తో పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మనం అప్పుడెప్పుడు చాలా రోజుల క్రితం మొక్కలు విత్తనాలన్నీ నాటాను కదా, అప్పుడే ఆ టైంలోనే వంగ మొక్కలు, సొరిత్తనాలు పెట్టాను కదా, అన్ని మొక్కలు పోయినాయి. ఇంకా 4 వంగ మొక్కలు అయితే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడే కొంచెం పూతొచ్చి కాయలు పడుతున్నాయి. ఇంకా కొయ్యలేదు, ఫస్ట్ టైం అనమాట. ఇంకా 2 రోజులు ఉంటే కొయ్యొచ్చు అని అనుకుంటున్నా, చూద్దాము. ఇంకా ప్రస్తుతానికైతే వంగ మొక్కలు 4 ఉన్నాయి. ఇంక ఈ మందార చెట్టు చూసారా ఎన్ని పూలు పోస్తుందంటే, అంతకుముందు వేప చెట్టు కింద ఉండేది కదా, ఇంకా నీడ అవటం వల్ల అంత ఎక్కువగా పూలు పూసేది కాదు. చెట్టు కొట్టేసిన తర్వాత ఇప్పుడైతే బాగా ఎండ తగులుతుంది కదా, ఇంకా పూలైతే చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. ఇంకా చాలామంది కోసుకెళ్తున్నారు. వాళ్ళు కోసుకెళ్ళంగా కూడా ఇంకా చెట్టు నిండా ఇన్ని పూలు ఉంటున్నాయి అన్నమాట. ఇంకా దేవుడికి పెట్టుకోవడానికి కూడా చక్కగా సరిపోతున్నాయి. మీతో మాట్లాడుతూ అడగటం మర్చిపోయాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.